కీర్తనలు 51 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అందరూ ఒకసారి అనండి. ఆమేన్. విరిగిన మనస్సే ఏది? విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఏ మనస్సు ఇష్టము? విరిగి నలిగిన మనస్సు అంటే చాలా ఇష్టం. ఇష్టమైన బలులు. చాలాసార్లు మనం ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం. దేవుడు ఎవరి హృదయాన్ని చూస్తున్నాడంటే విరిగి నలిగిన హృదయములో నుంచి వచ్చే ఆ ఆరాధన, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమంత. భూలోకములో విరిగినప్పుడు అందులో నుంచి వచ్చే నూనె కానీ, ఆ వేరు కానీ, ఆ ఫలము కానీ చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, అదేంది, విత్తనము విరగనిది అందులో నుంచి వేరు రాదు, చెట్టు రాదు, ఫలము రాదు. దేవుడు కూడా అంటున్నాడు, విరిగిన మనస్సు నాకు ఇష్టమైన, దేవుడికి ఇష్టమైన బలులు అంటున్నాడు. బైబిల్లో మనము దేవుడు ఎవరినైతే వాడుకున్నట్టు చూచినట్లయితే వారందరూ విరిగిన వారే. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అందరూ విరిగిన వారే. విరిగిన వారిని దేవుడు దగ్గరకు తీసుకొని వారిని వాడుకున్నట్టు చూస్తా ఉన్నాం. ఒకవేళ వారు విరగకపోతే దేవుడు వారిని విడిచి, ఎంతమందికి అర్థమవుతుంది, విరిచి వారిని దేవుడు వాడుకున్నట్టు చూస్తా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా విరిగిపోయి ఉన్నవారం, అవునా కాదా? బైబిల్లో ఒకరి జీవితము చూస్తే, ఎస్తేరు జీవితము చూస్తే, ఎస్తేరు జీవితము కూడా విరిగిపోయిన మనసు కలిగి ఉన్నది. ఎందుకనగా మనం బైబిల్లో మనం బాగా గమనించినట్లయితే, మనం చదివినట్లయితే ఎస్తేరులో చూస్తే తల్లి కానీ తండ్రి కానీ ఎస్తేరుకు లేరు. వింటున్నారా? తల్లి కానీ తండ్రి కానీ ఎస్తేరుకు లేరు. మొర్దెకాయి తన మామ ఈ యొక్క ఎస్తేరుని చేర్చుకున్నాడు. మా అమ్మ కూడా, మా అమ్మ, మా తల్లి రాయచూరు అన్నమాట. మా చెప్పాలంటే మా మా అమ్మ పుట్టక ముందుకే మా నాన్నగారు చనిపోయాడు. అంటే మా తాతగారు చనిపోయారు. పుట్టిన తర్వాత కొద్ది రోజులకే మా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మగారి యొక్క అమ్మగారు కూడా చనిపోయారు. వింటున్నారా? అన్నల దగ్గర మా అమ్మ పెరిగింది, వదినల దగ్గర అన్నల దగ్గర పెరిగింది. మా అమ్మ పేరు రత్నమ్మ ఎందుకు పెట్టారంటే, ఎప్పుడైతే మా అమ్మ వారి కుటుంబంలో పుట్టిందో భూములు కొనడము, ఇంకా ఆ పొలాల్లో మంచి పంట రాగులు ఉంటాయి కదా, అవన్నీ రావడం మొదలైనవి. అందుకే రత్నాలు, స్తోత్రం, హల్లెలూయా, అందుకే రత్నమ్మ అని పెట్టారు. స్తోత్రం. మీ అమ్మ పేరు కూడా ఎట్లా పెట్టారు అడగండి. అందుకని రత్నమ్మ అని పెట్టడం జరిగింది. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక ఎస్తేరు జీవితంలో చూస్తే ఇటు తల్లి కానీ తండ్రి కానీ
లేరు. ఆమె హృదయం అంతయు కూడా విరిగిన మనసే ఉన్నది. ఆ విరిగిన మనస్సు ఎవరికి ఇష్టమంట? దేవునికి ఇష్టం. బైబిల్ చూడండి, ఎస్తేరు 2వ అధ్యాయము, ఎస్తేరు 2వ అధ్యాయము 5 నుంచి చదవండి. షూషాను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకయి అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యోకోన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యోకోన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఆమె కుమార్తెగా స్వీకరించెను. కుమారుడుగా స్వీకరించెను. కుమార్తెగా స్వీకరించెను. ఎవరు? మొర్దెకాయి. మరి ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు లేని వల్ల మొర్దెకాయి మరి ఎస్తేరును ఒక కూతురుగా స్వీకరించి ఉన్నాడు. మరి ఒక తల్లి ఒక తండ్రి లేకపోతే ఏ విధంగా ఎస్తేరు యొక్క హృదయం విరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ విరిగిన మనస్సును దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే మొర్దెకాయి తన కూతురులాగా ఎస్తేరుని దగ్గరకు చేర్చుకున్నాడంట. అబ్బా, అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు చూడండి, ఆ విరిగిన మనస్సును, తల్లి తండ్రి లేని మనస్సును, విరిగిపోయిన మనస్సును ఒక తండ్రిగా మొర్దెకాయి దగ్గరకు తీసుకున్నాడు. ఎస్తేరు సుందరముగా అందరంగా ఉండడమే కాదు, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? విరిగి ఉన్నదేమో కానీ విరిగి ఉండి దేవునికి ఇష్టరాలుగా ఉన్నది. దేవుని యొక్క కటాక్షము పొందినదిగా ఉన్నది. దేవుని కృప పొందినట్టుగా ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అయితే కిందికి చదవండి, 8 నుంచి చదవండి. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరుకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించెనో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. చూడండి, ఇక్కడ ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే మరి రాజు, మరి అక్కడ మనం ఫస్ట్ అధ్యాయంలో చూస్తే ఇండియా అని ఉంటుంది. ఓకే, మనం ఇండియా కొరకు ఈరోజు మనం ప్రార్థన చేసినాం. ఓకే, చూడండి, ఎస్తేరు తల్లిదండ్రులు లేరు, మొర్దెకాయి తండ్రిగా చేర్చుకున్నాడు. అయితే రాజు మరి తన భార్య వసతి అమర్యాదగా ప్రవర్తించడం కారణం ద్వారా
అదంతయు కూడా ఆ రాజ్యంలో కూర్చోబెట్టి వారందరినీ ఆ ఆ రాజ్యంలో ఉన్న వారంతయు కూడా, ఆ దేశంలో ఉన్న వారందరినీ వారి పెద్దలను కూర్చోబెట్టి ఆమె చేసిన అమర్యాదను కూర్చోబెడితే వాళ్ళది ఒక డిసైడ్ అయ్యారు. రాజు కూడా డిసైడ్ అయిపోయాడు. సో ఇంకొక రాణి కావాలి అని జరుగుతా ఉంది. అయితే దేవుని యొక్క కటాక్షము ఎస్తేరుపై ఉన్నది. అయితే అప్పుడు చూసినట్లయితే యూదులకు మరి ఆ రాణి కావడానికి అధికారం లేదు, అందులో ఎలిజిబిలిటీయే లేదు. చూడండి, మనం ఏదైనా జాబ్ ఎందులో నేను వెళితే 12వ తరగతి వారికి ఇది ఎలిజిబిలిటీ, 10వ చదివే వారికి ఇది ఎలిజిబిలిటీ కాదు, లేదా డిగ్రీ చదివే వారికి ఈ జాబ్కు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదా మీకు ఉండదు అంట. అవునా కదా? అలాగనే ఆ రాణి కావడానికి యూదులకు ఎటువంటి అధికారం లేదు. కానీ ఎటువంటి అధికారం లేనప్పటికీ, ఎటువంటి ఎలిజిబిలిటీ లేకున్నప్పటికీ దేవుని యొక్క కటాక్షము ఎస్తేరుపై ఉన్నది. అందుకే మొర్దెకాయి అంటున్నాడు, ఎవరు అడిగినా, ఎవరు నిన్ను పరీక్షలైనా, నువ్వు ఎక్కడుండి వచ్చినావో, నువ్వు ఏంటియో నువ్వు అస్సలు చెప్పకూడదు అని చెప్పి ఎస్తేరుతో చెప్పడం చెప్తుంది. మొర్దెకాయి కూడా ప్రతిరోజు చూసుకుంటా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు జీవితంలో చూస్తే ఒక అనాథగా ఉన్న ఎస్తేరు, విరిగి నలిగిపోయిన ఎస్తేరు, చీకటిమయమైన ఎస్తేరు జీవితము అక్కడి నుంచి ఒక కుమార్తె స్థానముకు వచ్చింది. మొర్దెకాయి ఏం చేస్తున్నాడు? ఒక తండ్రి కుమార్తెను చేర్చున్నట్టుగా ఎస్తేరుకి ఒక కుమార్తె ప్రదేశం వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ చూసినట్లయితే ఆమె పోటీలో పాల్గొంటా ఉంది, రాణి పోటీలో పాల్గొంటా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తా. అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఆమె జీవితంలో మలుపులు ఎట్లా తిరుగుతున్నాయో చూడండి. ఆమె ఎలిజిబిలిటీ కాదు, ఏంటున్నాడా, ఎన్నిక లేనిది. ఒక మాట చెప్పాలి అంటే ఎన్నిక కలిగింది. అందుకే మొర్దెకాయి అంటున్నాడు, అనుకోకుండా అలా పెట్టేసిండు అక్కడ లోపల, అందరూ గుంపులో అన్నట్టు అందులో అనుకోకుండా లోపల పెట్టి జాగ్రత్త పడతా ఉన్నాడు. ఎందుకంటే ఆమె పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, 15 చదవండి. మొర్దెకాయి తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయపుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యుద్ధకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. స్త్రీలందరికంటే ఎస్తేరు రాజు ఎవరిని ప్రేమించాడంట? అందరూ సరే, ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది తెలుసా? ద కింగ్ లవ్డ్ ఎస్తేర్ మోర్ దెన్ ట్రైన్ గ్రేస్ ఫేవర్ ఇన్ హల్లెలూయా ఆల్ ద అదర్ ఉమెన్. హల్లెలూయా. చూడండి, చదువు తెలుగులో. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. హల్లెలూయా. అందరూ అంటారా? స్త్రీలందరికంటే, అయ్యో అన్నండి ఒకసారి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. చూడండి, అంధకారమైన జీవితం నుంచి కుమార్తెగా ఎస్తేరు అయింది. కుమార్తె ఎస్తేరు మరలా ఎన్నిక లేనిది ఎన్నిక పొందింది. ఎన్నిక పొందడమే కాదు, అందరి ఎదుట అందరు ఆమె చూసి కటాక్షించినారు. అంతేకాదు,
అందరికంటే ఎక్కువగా రాజు ఎస్తేరుని ఏం చేస్తున్నాడంట? అయ్యో చెప్పాలి, అందరు ఎస్తేరుని ఏం చేస్తున్నాడంట? విగ్రహగానండి ప్రేమించి ఉన్నాడు. ఇక్కడ మన జీవితాన్ని చూసుకుందాం. అందరూ ఒకసారి నన్ను చూడండి. అందరం హల్లెలూయా చెప్తారా? ఒకసారి నన్ను చూడండి. నన్ను చూసినప్పుడు మీరు చక్కగా వింటారు. నేను బాగానే ఉన్నానా? ఎవరు చెప్తలేరు. మీరు బాగున్నారంటే ముందుకు పోతా. స్తోత్రం, హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అర్థమైందా? సో అందరు వినేవారు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎస్తేరు జీవితం కూడా మన జీవితమే. అంధకారములో ఉన్నవారం, విరిగి నలిగి ఉండిపోయి ఉన్నాం, పాపములో ఉండేవాళ్ళం. వింటున్నారా? అంధకారములో ఉన్నవారం ఆయన కృప చొప్పున ఏ విధంగా అయితే ఎస్తేరు మొర్దెకాయి ఎస్తేరుని కుమార్తెగా చేర్చుకున్నారో అదే విధముగా మనము ఎటువంటి కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడం మనకు హక్కు లేదు. కానీ దేవుడు తన కృపచేత మొర్దెకాయి ఎస్తేరుని చేర్చుకున్నట్టు కుమార్తెగా మనందరినీ కూడా దేవుడు కుమారులుగా కుమార్తెలుగా దేవుడు దగ్గర తీర్చుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. అంతేకాకుండా ఎన్నికలేని వారు మనం అందరం. వింటున్నారా? మనందరము కూడా ఎన్నికలేని వారము. ఆయన యందు బైబిల్ చెప్తా ఉంది, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 చూసినట్లయితే, ఆయన యందు విశ్వసించిన అందుకు మనం అందరము కూడా ఏమై ఉన్నాము? కుమారులమై ఉన్నాం. హల్లెలూయా. ఎవరి యందు విశ్వసించినందుకు? దేవుని యందు విశ్వసించినందుకు మనం అందరము కూడా ఏమై ఉన్నాము? దేవుని యొక్క కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం. ఎస్తేరు మరి మొర్దెకాయి మీద విశ్వాసం వచ్చినందుకు మొర్దెకాయి ఎస్తేరుని ఏ విధంగా చూస్తున్నాడు? కుమార్తెగా స్వీకరించి ఉన్నాడు. అదే విధముగా మనము క్రీస్తునందు విశ్వసించడం ద్వారా మనమందరము కూడా దేవుని కుమారులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ఎన్నిక లేని వారమై ఉన్నాం. కానీ ఎన్నిక లేని వారిని ఎస్తేరును దేవుడు ఎన్నిక చేసి ఉన్నాడు. ఎన్నిక లేని సువర్ణరాజు ఎన్నిక చేసి ఉన్నాడు. ఎన్నిక లేని వాడు ఎన్నిక చేసి తీవి, ఎన్నిక లేని వాడు ఎన్నిక చేసి తీవి, ఏమీ లేని వాడాను నేను, ఏమీ లేని వాడాను నేను, నీకేమి అర్పింతును, నీకేమి అర్పింతును. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి గీతమునే పాడేదను. ఎన్నిక లేని వాడా ఎన్నిక చేసి తీవి. అందరం ఎన్నిక లేని వాడా. అందరం హల్లెలూయా చెప్తారా? ఎస్తేరు ఎన్నిక కలిగిందా? మొర్దెకాయి ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పొద్దు అంటున్నాడు. ఒక మాట చెప్పండి, మనము చేసిన ఆ పాపములో ఆయన కుమారులవుటకు కుమార్తెలవుటకు అసలు మనకు అధికారం ఉందా?
ఎస్తేరు అసలు రానే ఛాన్స్ అధికారం ఉందా? అసలు అందులో పోటీకి అధికారం ఉందా? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా అందరూ పాడదు. ఎన్నిక లేని వాడా ఎన్నిక చేసితివి, అందరం ఎన్నిక లేని వాడా ఎన్నిక చేసితివి, కష్టములెన్నైనా నష్టములెన్నైనా కష్టములెన్నైనా నష్టములెన్నైనా నిన్నే వెంబాడితును, నిన్నే వెంబాడింతును. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. వినండి, కొలొస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం వల్ల మనం చూచినట్లయితే, మరి అంధకారములో నుంచి ఆ చీకటిలో నుంచి మనందరినీ ఏం చేసినాడు? చదువు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన వాటి నుంచి మనందరినీ విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసి అందుకు రాజ నివాసులుగా చేశాను. ఎస్తేరు ఆ విరిగిన నలిగిన అంధకారం నుంచి విడిపించి ఎక్కడికి తీసుకొచ్చినాడంట? రాజ నివాసములోని తీసుకొచ్చినాడు. అయ్యో, అవునా కదా? అలాగనే క్రీస్తునందు మనం విశ్వసించినందుకు మనమందరము కూడా రాజనివాసంలో చేర్చబడి ఉన్నాం. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరలోకములో మీ జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయి. మనం బైబిల్ చెప్తుంది, ఎందరైతే ఆయన అంగీకరించి విశ్వసించినారో వారు రాజులు యాజకులు అంట. అమ్మే, అందుకోసమే నేను రాజుని యాజకులము అనండి. అది వరకు ఎస్తేరు జీవితంలో మనము చూచినట్లయితే 0. కానీ దేవుని కృప పొంది, ఎన్నిక లేనిది ఎన్నిక పొంది, కటాక్షము పొంది, రాజు యొక్క భార్య అంటే రాణి అయిపోయింది. ఇప్పుడు ఎస్తేరు కాదు, ఎస్తేరు కింద ముందు ఏమొచ్చింది? క్వీన్ ఎస్తేర్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది వరకు మనకు ఏమీ లేదు, కానీ ఎన్నిక లేని వాడిని మనని ఎన్నిక చేసి మనందరూ కూడా దేవుని రాజ్యములో రాజ్య నివాసులుగా, మన రాజులను యాజకులుగా దేవుడు మనల్ని చేసినాడు. చెప్పగుడిలో దేవుడు స్తుతించండి. విగ్రహ దేవునికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఎస్తేరు రాణి అయిన తర్వాత మళ్ళా వెనుకకి వెళ్ళిందా? ఇప్పుడు ఏమైంది? ఎస్తేరు ముందు ఏమొచ్చింది? అయ్యో, అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఎస్తేరు ముందు, ఇప్పుడు ముందు వరకు రాణి కాక ముందుకు ఎస్తేరు ఒకటే, రాణి అయిన తర్వాత రాణి ఎస్తేరు. అబ్బా, హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు బ్యాప్టిజం పొందక ముందుకు నార్మల్ వ్యక్తి, నువ్వు బ్యాప్టిజం పొందిన తర్వాత దేవుని వారసుడవు. అయ్యో, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎస్తేరుకి అంత అధికారం లేదు, కానీ క్వీన్ ఎస్తేరుకి అధికారం ఉన్నది. నువ్వు నార్మల్గా సువర్ణ వ్యక్తికి అధికారం లేదు. నేను క్రీస్తునందు విశ్వసించినందున, అర్థమవుతుందా? క్రీస్తునందు విశ్వసించినందున నేను దేవుని వారసునుడి గనక, ఎవరిని? నేను దేవుని వారసునుడి గనక దేవుడు నాకు అధికారం ఉన్నది. హల్లెలూయా. ఇంకొక మాట అన్న, స్త్రీలందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినాడంట?
ఎస్తేరుని ప్రేమించినాడు. హల్లెలూయా. రాజు స్థానంలో యేసయ్యను పెట్టాను. ఎస్తేరు స్థానంలో నీ పేరు పెట్టుకోను. అందరికంటే ఎక్కువగా రాజు ఎస్తేరుని ప్రేమించినట్టు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించినాడు, నిన్ను ప్రేమించినాడు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు పక్షపాతి కాదు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒక మాట అంటారా? అందరికంటే, అయ్యో కొందరికంటే అన్నట్టు చెప్తున్నా, అందరూ ఒకసారి, అందరికంటే అష్యూర్లీ. అంటే ఇన్సూరెన్స్ కాదు. ఇన్సూరెన్స్ అంటే ఎట్లా కొద్ది అయిపోతుంది. దేవుడు ఇచ్చేది ఏంటంటే వాగ్దానము. అందరం స్తోత్రం చెప్పి వాగ్దానం అనండి. ఎస్తేరు అందరికంటే ఎక్కువగా రాజు ఎస్తేరుని ప్రేమించి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలా, రాజు ఎస్తేరుని అందరికంటే ప్రేమించినట్టు భూమి ఆకాశమును సమస్తమును సృష్టించిన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు అందరికంటే ఎక్కువగా మనందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకని నన్ను ప్రేమిస్తున్నాడు అనండి. అందుకని అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే అందరికంటే ఎక్కువగా ఎస్తేరుని ప్రేమించినందుకు రాజు ఇప్పుడు ఎస్తేరు కాదు, ఇప్పుడు ఏమైంది? రాణి ఎస్తేరు. పక్క అవుతారు, రాణి ఎస్తేరు అని. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాడు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించినందుకు ఇప్పుడు నేనేమై ఉన్నా? అందుకే నా పేరు సువర్ణ రాజు అని ముందే పెట్టేసి. స్తోత్రం. పక్క పడుతుంది. నేను అందరికంటే ఎక్కువగా నా యేసయ్య నన్ను ప్రేమించినాడు. నేను మామూలు వ్యక్తిని గాను, నేను దేవుని వారసుడను. ఎవరి వారసుడవి? దేవుని వారసుడు. ఇప్పుడు నార్మల్ ఉన్న వ్యక్తికి అధికారం లేదు, ఎస్తేరుకి అధికారం లేదు. కానీ ఎప్పుడైతే రాజు భార్య అయిందో చేంజ్ అయిపోయింది. అలాగనే మనము క్రీస్తును అంగీకరించక ముందుకు మనము, కానీ క్రీస్తును అంగీకరించిన తర్వాత నీ కథ, నీ అధికారం, నీవు మామూలు వ్యక్తివి కాదు. బైబిల్ చెప్తుంది, దేవుని యందు విశ్వసించిన వారందరిలో ఆయన బీజం ఉన్నదంట. అందుకోసారి ఆయన బీజం నాలో ఉన్నది అని. అందుకోసారి ఆయన బీజం నాలో ఉన్నది. అందుకే బైబిల్ చెప్తా ఉంది, ఎందరైతే ఆయన నమ్మి విశ్వసించినారో వారు రాజులు, యాజకులు అంట. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? చూడండి, ఒక నేర్చుకున్న పాట, స్తోత్రం, హల్లెలూయా. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలమున కనులార చూచెదను. క్షేమకాలమున కనులార చూచెదను. నేను నా కనులార చూచెదను. నేను నా కనులారా చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను. పాపలు కొడదాం. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చెయ్యగలవు. నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చెయ్యగలవు. అగ్నిగుండమైన ఆహ్లాదకరమే, అగ్నిగుండమైన ఆహ్లాదకరమే. నేను నా కనులారా చూచెదను. నేను నా కనులారా చూచెదను. ఇవన్నీయు నావే, నీ వారసుడు. చపల పడదాం.
నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. విశ్వాసముతో ప్రకటింతు విజయం, శత్రువుకు లేదు అది ఏ నిక్షయం. విశ్వాసముతో ప్రకటింతు విజయం, శత్రువుకు లేదు అది ఏ నిక్షయం. చెరసాలలోనైనా స్తుతిశాల చేసెదవు, చెరసాలలోనైనా స్తుతిశాల చేసెదవు. నేనే నా కనులారా చూచెదను, అందరం నేనే నా కనులారా చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నా విమోచకుడా సజీవుడా, వివరించగలనా నీ కార్యముల్. నా విమోచకుడా సజీవుడా, వివరించగలనా నీ కార్యముల్. శృంబహులైనా క్షేమమివ్వగలవు, శృంభగృహలైనా క్షేమమివ్వగలవు. నేనే నా కనులారా చూచెదను, అందరం నేనే కనులారా చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నా చేతి పనులను స్థిరపరచుచు, సీయోనుల నుండి దీవించువాడా. నా చేతి పనులను స్థిరపరచుచు, సీయోనుల నుండి దీవించువాడా. ఇది మొదలుకొని మహావృద్ధి చూచెదను, ఇది మొదలుకొని మహావృద్ధి చూచెదను. నేనే నా కనులారా చూచెదను, అందరం నేనే నా కనులారా చూచెదను, అందరం నేనే నా కనులారా చూచెదను. నేనే నా కనులారా చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలములున్న కనులార చూచెదను, క్షేమకాలములున్న కనులార చూచెదను. నేనే నా కనులార చూచెదను, నేనే నా కనులార చూచెదను. నీ కొరకే నన్ను ఏర్పరచుకొంటివి, దీవించితివి శాపము విరచి. నీ కొరకే నన్ను ఏర్పరచుకొంటివి, దీవించితివి శాపము విరచి. నెరవేర్చు వరకు నడు నిడువవంటివి, నెరవేర్చు వరకు నడు విడువవంటివి. నేనే నా కనులారా చూచెదను, ఆమేన్. నేనే నా కనులారా చూచెదను. నీవన్నీయు నావే, ఆమేన్. అందరం స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంత సరే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. ఎవరు వారసుడు? మీ ఇంటి ముందు పెట్టుకుంటారు కదా, పలానా వారసులను అని. ఇప్పుడు నుంచి దేవుని రాజ్య వాసులం మనం. అయ్యో స్తోత్రం చెప్తలే, స్తోత్రం చెప్తారా? మనం ఎక్కడైనా పోయినప్పుడు ఎట్లా నడవాలా?
దేవుని బిడ్డ. అలా స్తోత్రం చెప్తే నీవన్నీయు నావే. ఒక మాట చెప్తా, ఇప్పుడు ఎస్తేరు రాణి అయింది, మొర్దెకాయి ఒక గుమస్తా. వింటున్నారా? తను వేసుకున్న బట్టలు ఎట్లుండవచ్చు ఎస్తేరిది, కానీ రాణి అయిన తర్వాత ఆమె వస్త్రములు మరలా అదే వస్త్రములు వేసుకుంటుందా? వేసుకుంటుంది. స్తోత్రం చెప్తారా? నీ ఐడెంటిటీ మారిపోయింది. నువ్వు క్రీస్తును అంగీకరించినందుకు నీ యొక్క ఐడెంటిటీ మారిపోయింది. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఇప్పుడు దేవుని బిడ్డవు, దేవుని వారసుడవు. నాకు నేను దేవుని వారసుడను అని. అయ్యో స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు నిన్ను చూసి? నువ్వు దేవుని బిడ్డ అంటారా లేదా? దేవుని బిడ్డ. నా స్నేహితులు బ్యాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా కలిసి, మా ఫ్రెండ్స్ కలిసినాడు, అరే దేవుని బిడ్డ వస్తున్నాడు రా అంటాడు. వాళ్ళకి హేళనేమో కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు వారసుడైన తర్వాత అన్నీ ఎవరికి వస్తాయి? నాకే. అందుకోసం నాకే అని అసలు నీవన్నీయు నావే. విగ్రహగానే నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలములున కనులార చూచెదను, క్షేమకాలములున కనులార చూచెదను. నేనే నా కనులార చూచెద. అందరు సరే, ఎస్తేరు ఎప్పుడైతే దేవుని యొక్క మొర్దెకాయి తండ్రిగా చేర్చుకొని దేవుని యొక్క ప్రేమ ఆ కనికరం పొందిన తర్వాత క్షేమకాలం చూసిందా లేదా? స్తోత్రం చెప్తారా? మీరు కనులారా చూచెదరుగాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆమె ఎంత విరిగి నలిగిందో దానికంటే రెట్టింపు ఆనందము మరలా ఆమె దేవుడు దానికంటే ఎక్కువగా ఇచ్చినాడు. అందుకని క్షేమకాలములున కనులార చూచెదను. అసలు నేను కనులార చూస్తాను అన్నాడు. మా నాన్నగారు సేవకు వచ్చిన 76 సంవత్సరంలో దేవుడు మరి సేవకు పిలిచి సేవకు వచ్చినారు. 2006లో చిన్న మందిరం కట్టాం. దానికంటే ముందు చాలా మంది అన్నారు, ఇంకా ఒకసారి ఒక దగ్గరికి ఒక గుమ్మడిదల స్థలంకి వెళ్ళినప్పుడు నీ పీరియడ్లో ఇంకా మీరు మందిరం కట్టరేమో ఇంకా. చాలా బాధతో నేను మా నాన్న ఆటోలో వెళ్ళాము ఆ రోజుల్లో. సో నాకు ఇంకా గుర్తు 2003-04 ఆ టైంలో మా ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నాన్న చాలా వేదనతో బయటకు వచ్చినాం. ఒక మాట అన్నాడు, ఏమనంటే, అరే దావీదు మందిరం కట్టలేడు, సల్మోను కట్టినాడు, నేను కట్టకపోవచ్చు ఏమో, నేను చూస్తానో లేదో అన్నాడు. కానీ కనులారా ఆ 2006లో మందిరం కట్టడం జరిగింది. ఇంకొంచెం ఎక్స్టెండ్ జరిగింది. ఇంత మందిరం కూడా మేము అస్సలు చాలా మందికి మనకు తెలుసు, ఇంత పెద్ద మందిరం ఎప్పుడైనా మనం కలలోనే అనుకున్నావా? మా నాన్న కూడా అంటాడు, అసలు నేను చూస్తాను అనుకోలేదు అంటాడు. ఎప్పుడు కూడా మేము వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఇది నేను మందిరం కడతానని, ఇంత పెద్దగా అవుతుందని నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదు అని. స్తోత్రం చెప్తారా? క్షేమకాలమున మీ పిల్లలను కూడా పిల్లలు మీరు చూచెదరుగాక. ఆమేన్. ఏదైతే మీ ఆశ ఉందో, ఏదైతే మీ కోరిక ఉందో, ఏదైతే అనుకుంటున్నారో మీ కనులార మీరు చూచెదరుగాక. క్షేమకాలములోన కనులార చూచెదను, క్షేమకాలములోన కనులార చూచెదను. నేను నా కనులార చూచెదను, నేను నా కనులార చూచెదను. నేను గ్రహింపలేని గొప్ప కార్యం. ఎస్తేరు జీవితం, నా జీవితంలో నేను గ్రహింపలేని గొప్ప కార్యము నీవే నా ఎడల చెయ్యగలవు. అందరం
గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చెయ్యగలవు. మరొకసారి, నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చెయ్యగలవు. మరొకసారి, నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చెయ్యగలవు. హల్లెలూయా. ఎస్తేరు గ్రహించిందా? నువ్వు కూడా గ్రహిస్తున్నావా? ఒక మాట చెప్పాలా, మీరు ఊహించని స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఊహించలేని స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. ఎస్తేరు ఏం పనుకుంది? దేవుని అందరికంటే ఎక్కువగా రాజు దగ్గర నుంచి ప్రేమ పొందుకో, ప్రేమించి బయలు చెప్తుంది. అందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించాడంట. ఇక్కడ అందరికంటే ఎక్కువగా ఇగో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నాడు? ఆ రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే ప్రేమ వస్తుందో అన్ని వచ్చేసినట్టే. క్రీస్తు సిలువలో ఆయన రక్తము, ఆయన శరీరము నలుగొట్టబడి, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి ఆయన యందు విశ్వసించినందుకు నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములు మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు చేయునుగాక. ఆమేన్. నమ్మితే అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. నీ నోటి ద్వారా ఎప్పుడే ఎట్లా మాట్లాడా, నేను గ్రహింపలేని అన్నాను. ఎప్పుడు అనాలా? మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఎప్పుడు అనాలి? ఏమనాలా? నేను గ్రహింపలేని గొప్ప కార్యాలు చూస్తాను. నేను మేచల్లో ఇప్పుడు చిన్నగా ప్రార్థన జరుగుతుంది. నిన్న ప్రార్థన మనం ఇక్కడైతే ప్రేయర్ చేస్తున్నాం, అక్కడ కూడా 7 గంటల ప్రార్థన పెట్టాం. అందులో ఒక అంశం పెట్టినాం. ఏం తెలుసా? 1 ఎకరా మేడ్చల్లో 1 ఎకరా కావాలి ప్రభువా అని ప్రార్థన చేసినాం. అందరం హల్లెలూయా చెప్తారా? ఇగో ఇట్లనే షాక్ అయినట్టు నేను కూడా అనిపించింది నాకు కూడా. ఇప్పుడు అడిగితే ఏం పోయింది? పక్క దేవుని అడిగితే ఏం పోయింది? ఇప్పుడు మేడ్చల్లో చూసి చాలా మామూలు రేటులు కాదు, చాలా తట్టుకోలేం. ఇంకా నాకు అనిపించింది 1 ఎకరా 1000 గజాలు అడుగుదామా? 1 ఎకరా అడిగితే ఏమవుతుంది అన్న? దేవుణ్ణి అడిగితే ఏమవుతుంది? స్తోత్రం చెప్తారా? మన విశ్వాసులు కూడా మేడ్చల్లో వాళ్ళని అడిగితే అన్న నాకు కూడా అట్లనే అనిపించింది అని. స్తోత్రం. అంటే నేను గ్రహింపలేని, అదొకసారి అసలు మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు మీరు చూసేదరుగాక. ఎస్తేరు ఎప్పుడైనా అనుకోవచ్చా? ఎస్తేరు అస్సలు ఆ రాజును చూసే ముఖం కూడా ఉందా లేదు, ఆ రాజు గృహంలో పోయే దండ కూడా లేదు. కానీ దేవుడు ఒకేసారి నేను గ్రహింపలేని పాట పాడవచ్చు. ఎస్తేరు కూడా నేను గ్రహింపలేని గొప్ప కార్యములు. ఇప్పుడు నువ్వు కూడా పాడుతున్నావు, నేను గ్రహింపలేని. పాడదాం అదొకసారి. చప్పలు కొడతాను ఒకసారి, చప్పలు కొట్టండి ఒకసారి. నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చెయ్యగలవు. అందరం, నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా ఎడల చెయ్యగలవు. అగ్నిగుండమైన ఆహ్లాదకరమే, అగ్నిగుండమైన ఆహ్లాదకరమే, నేనే నా కనులారా చూచెదను, నేనే నా కనులారా అందరము, నేనే నా కనులారా చూచెదను, నేనే నా కనులారా చూచెదను, నీవన్నీయో నావే నీ వారసుడను. అందరూ సరే, నీవన్నీయో నావే నీ వారసుడు. హల్లెలూయా. అందరూ సరే, నీవన్నీయో నావే నీ వారసు. చూడండి, ఏదైనా తండ్రి ఆస్తి ఇస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? కుమారుడుగా ఏముంటది? హక్కు ఉంది.
ఇప్పుడు నీ తండ్రి ఎవరై ఉన్నారు? అదొకసారి ఆయన అన్ని ఎవరి అంట? నాయే. వారసుడు ఎవరంట? స్తోత్రం, హల్లెలూయా. అందుసరి నీవన్నీయో నావే. ఈ రోజు నుంచి మీ బానిసత్వ ఆలోచన నుంచి, స్లేవరీ నుంచి కింగ్ ఆలోచనలు వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక బానిసత్వంలో ఉన్న ఆలోచనలు వేరు, క్వీన్ ఎస్తేర్ యొక్క ఆలోచనలు వేరు. మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని వారసులమైన ఉన్నాం. రాజు ఆలోచన మనకు వచ్చును గాక. ఆమేన్, స్తోత్రం చెప్తారా? రాజు చిన్న చిన్నగా ఆలోచించాడు. రాజు ఏమంటారు, వారి ఆలోచనలు వేరు ఉంటాయి, అవునా కదా? వారి యొక్క వారసుడెవడు? నీ ఆలోచనలు ఎట్లుండాలా? రాజు ఆలోచన పరిశుద్ధంగా ఉంటాయి, రాజు ఆలోచన చక్కగా ఉంటాయి, రాజు ఆలోచన మురికిగా ఉండదు. హల్లెలూయా. యేసు ఆలోచన ఎట్లా ఉంటాయి? ఆహాహా, స్తోత్రం. నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే. అందరు నీవన్నీయో చెప్పలు పడదాం. నీ వారసుడను నేనే, నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, లోకమంతా డబ్బంతా ఒక దగ్గర తీసుకొచ్చి, వింటున్నారా, ఒక దగ్గర పెడితే దేవుని బిడ్డగా మందిరంలో నువ్వు ఉండడం చూస్తే, ఇవన్నిటికంటే ఇగో దేవుని వారసుడు అనిపించుకోవడము, ఇది అసలు గోరు ఏమంటారు, పనికిరాదు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అంటే ఈ ప్రపంచంలో ఉన్నంత ధనమంతా, ఆస్తి పాస్తులు అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టే, యేసు రక్తం చేత కడగబడి దేవుని కుమారుడుగా, దేవుని వారసుడుగా విలువ చూస్తే, ఈ డబ్బు విలువ ఈ వారసత్వానికి పొంతికనే ఉండదు. అంత గొప్ప విలువ ఆయన ప్రేమ ద్వారా, ఆయన కనికరం ద్వారా దేవుడు మనల్ని అనుగ్రహించినందుకు, దేవుడు మనల్ని రక్షించినందుకు ఒకసారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించాం. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము దేవుని బిడ్డలము, దేవుని వారసులమే. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఎందరైతే నన్ను వెంబడిస్తారో వారు మరలా చీకటిలోనికి ప్రవేశించరు. ఎందరైతే నన్ను వెంబడిస్తున్నారో, యేసుప్రభు అంటున్నాడు, దోస్ హూ ఫాలో మీ దే విల్ నాట్ వాక్ ఇన్ ది డార్క్నెస్. ఎందరైతే నన్ను వెంబడిస్తారో వారు చీకటిలో నడవరు, వారు వెలుగు జీవంలోనికి నడుస్తారు అని చెప్తారు. అయితే మనం చాలా మటుకు ఏం చేస్తా ఉన్నామంటే, దేవుని రక్షపడుతున్నాము, వ్యక్తులను ఎక్కువగా వెంబడిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. యేసును వెంబడించాలి అంటే వ్యక్తులను ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాం, వ్యక్తులను ఎక్కువగా వెంబడిస్తా ఉన్నాము. వ్యక్తులను ప్రేమించిన వ్యక్తులను వెంబడించినా అది మనకు ప్రాబ్లమే. వ్యక్తులను ప్రేమించవద్దు, వ్యక్తులను చూసి నడవవద్దు. అందుకే నన్ను వెంబడించు అంటున్నాడు బైబిల్. అదొకసారి యేసే, అందరం హల్లెలూయా చెప్తారా? నేను డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు నా స్నేహితుడు ఒక అతను సినిమాకి వెళ్దాం రా అన్నాడు. నేను వెళ్ళండి రా అన్నా. అరే వెళ్దాం రా అన్నాడు. వద్దురా అన్న. అరే నువ్వు పాస్టర్ కొడుకో అన్నారా, నువ్వు దేవుని బిడ్డవని రావారా అంటే నేను రా. అరే మా ఫ్రెండ్ ఉన్నాడు రా, వాడు వస్తాడు రా మందిరానికి. నేను అన్నా, అందుకే బైబిల్ చెప్తుందిరా, వాళ్ళను విన్నాడు వెంబడించదు, యేసేయను వెంబడించమన్నాడు రా అని చెప్పిన. హల్లెలూయా, స్తోత్రం. ప్రతిసారి లోకం ఏమంటది, వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు, వీడు తాగుతున్నాడు, వీడు తింటున్నాడు, వీళ్ళు వెళ్తున్నారు, అట్లా వెళ్తున్నారు అనగానే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఆహాహా. చూడండి, మనం ఎవరిని వెంబడించాలా? చూడండి, నువ్వు ఎవరైతే వ్యక్తులను ప్రేమించి వ్యక్తులను వెంబడించావనుకోండి,
కాపర్లు కావచ్చు, అపస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, కొద్ది రోజుల తర్వాత వారిలో ఏదైనా రచ్చనిది కనిపించింది అనుకో, నీ విశ్వాసం ఏమైపోతుందో. అవునా కదా? కొంతమంది నిన్ను నడిపించేవారు, వింటున్నారా, క్రీస్తులోనికి సువార్త చేసి నడిపించేవారు, వారి యొక్క అలవాటు కావచ్చు, కొద్ది రోజుల తర్వాత వారిలో నీకు నచ్చంది ఏదైనా కనిపించింది అనుకో, నీ విశ్వాసం ఏమైపోతుంది, నీ ప్రేమ ఏమైపోతుంది. లోకంలో ఉన్న అందరు బలహీనులే, బలవంతుడు ఒకడే, యేసుక్రీస్తు ప్రభు. అందరం హల్లెలూయా చెప్తారా? మనందరు బలహీనులమే. అందుకే వ్యక్తులను వెంబడించవద్దు. ఎవరిని వెంబడించాలా? యేసయ్యను వెంబడించాలి. కానీ పౌలు భక్తుడు భలే ఇంకొక మాట అంటాడు. ఏమనంటే, ఎవరైనా క్రీస్తుని వెంబడించాలంటే నన్ను కూడా వెంబడించాలంట. అయ్యో స్తోత్రం! ఎంతమంది చదివారు? అంటే పౌలు భక్తుడు అంతగా జీవించి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? సెంట్ ఆగస్టిన్ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు సువార్తకని ఒక కాలనీ వెళ్ళేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు, కరపత్రాలు పంచుదామని. నాయకుడు ఏం చెప్పలే, అక్కడికి వెళ్ళాడు. కార్నర్కి వెళ్ళి ఈ కార్నర్కి వచ్చినారు ఆ గల్లీలో. ఏందయ్య గారు కరపత్రాలు సువార్త చేయలే అంటే, మన నడక, మన చూపు వారికి సువార్త అన్నాడు. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, మనం వ్యక్తులను వెంబడించవద్దు. యేసయ్యను వెంబడిస్తే మనము చీకటిలో ప్రవేశించాం. చాలాసార్లు వ్యక్తులను వెంబడించి మనం మోసపోతాం. అవునా కదా? హల్లెలూయా. ఒక చిన్న దైవజనుడు రాజు దగ్గరకు వెళ్ళి, దేవుడు అంటాడు అక్కడ ఆహారం తినవద్దు, అక్కడ ఏమి భోజనం చేయొచ్చు ఆ దేశంలో అని వెళుతుంటాడు. మధ్యలో ఒక ఇద్దరు యవనస్తులు కనబడతారు. భోజనం చేయమంటే నేను భోజనం చేయొద్దు అని చెప్పినాడు. ఒక పెద్ద వ్యక్తి ప్రవక్త ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తన కుమారుల ద్వారా దారిలో వెళుతుంటే ఈ పెద్ద ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి నువ్వు తినవా అంటే తినను. దేవుడు వచ్చి నాకు చెప్పినాడు నువ్వు ఆహారం తినవని అంటే, వెంటనే ఏం చేస్తున్నాడు, దేవుడు చెప్పినాడని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, భోజనం చేసినాడు. భోజనం చేస్తే సింహము ఆ క్రూర మొగల అడవిలో ఈ యొక్క దైవజనుని తినివేసింది. ఈ దైవజనుని ఎవరు వెంబడించినాడు? అయ్యో చెప్పాలా, ఎవరిని వెంబడించినాడు? ఆయన మాటను నమ్మి ఉన్నాడు. ఇంకొకటి ఏం చెప్పాడు, ఆ క్రూరముగాలు, ఆ సింహము ఈ ఓల్డ్ ప్రాఫిట్ ని ఏం తినలే, ఈయననే తిన్నది. నమ్మకంగా ఉన్న వ్యక్తియే, మంచిగా ఉండే వ్యక్తియే, కానీ ఆ మాటలు నమ్మినాం. చాలా సార్లు మనము కూడా వారి పెద్ద కదా, చిన్న కదా, ఇట్ల కదా, అట్ల కదా అని మనము మోసపోతా ఉంటాం. అందుకే మనము వ్యక్తులను వెంబడించవద్దు, యేసయ్యను వెంబడించదముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకసరి నేను వ్యక్తులను వెంబడించను, యేసయ్యను వెంబడిస్తాను. అంటాడు, నా గొర్రెలు స్వరము వింట. అందుకసరి దేవుని స్వరం వినాలా, దేవుని స్వరము వినాలా. యేసు ప్రభు ఒక క్వశ్చన్ అడుగుతాను, జనములు అందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు? శిష్యులకు బోధిస్తున్నప్పుడు మత్తయి సువార్త 16:16 చూస్తే, వినండి, రాసుకోండి, వినండి. అంటే నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అని అంటే, ఒకరు ఎలీషా అంటారు, ఒకరు మోసెస్ అంటాడు, ఒక యోహాన్ అంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యులు ఒక మాట అంటాడు. పేతురు ఏమంటాడో తెలుసా? పేతురు ఒక మాట అంటాడు, ఏమని? ఇదిగో జీవము గల దేవుని యొక్క కుమారు. అందుకసారి అనండి, మరొకసారి అనండి, ఇంకొకసారి అనండి. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జీవం ఉంటుంది. హల్లెలూయా. లాజరు దగ్గరికి పోయింది, అక్కడ జీవం ఉన్నది. ఏ స్థలములో అయినా జీవం ఉన్నది. నీ స్థలంలోనికి వచ్చి, నీ హృదయంలోకి వచ్చింది, అందుకే జీవంలో ఉన్నా.
ఆమేన్. నీ ఇంట్లో వచ్చినడా అక్కడ జీవం ఉంటుంది. అందుకే జీవము గల దేవుని యొక్క కుమారుడు అని రాయబడి ఉంది. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఈ వర్తమానము, ఈ స్వరము రక్తమాంసము వల్ల నీకు రాలేదు గాని నా తండ్రియే నీకు బయలుపరిచి ఉన్నాడు, నా తండ్రియే నీకు చెప్పి ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అయితే మళ్ళా కింద అధ్యాయంలో మనము చూచినట్లయితే దేవుడు అంటున్నాడు, ఎలా హింసింపబడాలా, ఎలా నేను సిలువలో త్యాగం కావాలని చెప్తా ఉంటే అదే పేతురు ఏమంటాడంటే, ఇదిగో ఇది జరగదు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు పేతురుతో ఏమంటాడంటే, సాతానా నువ్వు వెనుకకు పో అని పేతురుతో గద్దించి ప్రార్థించినట్టు చూస్తాం. అప్పుడు పేతురులో ఉన్న సాతాను పోయింది. ఈ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి దేవుని స్వరము విన్నాడు, రెండోది దేవుడు అంటున్నాడు రక్త మాంసము వల్లది ఇది రాలేదు కానీ దేవుడే నీకు బయలుపరచుడు అన్నాడు. వెంటనే రక్త మాంసముగా ఆలోచించి ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చిన్నాడో అదే నెరవేరదు అని చెప్పి పేతురుతో వచ్చి మాట అంటున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డగా, దేవుని వారసుడుగా, క్రీస్తుని వెంబడించేవాడుగా మనం అందరూ ఉన్నాం. మనమందరం దేవుని స్వరము వినాలా. అందుకే నేను దేవుని స్వరము వినాలా అన్నాడు. ఏ విధంగా అయితే పేతురు దేవుని స్వరము విన్నాడో ఆ విధంగా దేవుని స్వరము వినాలా. రెండోది, మనమందరము దేవుని స్వరము వినేవారమే. రక్త మాంసములు కాకుండా దేవుడే మనతో మాట్లాడిన వారమే. కానీ ఏమవుతుందంటే ఈరోజు రక్త మాంసములను మన శరీర ఇచ్చలు, శరీర కోరికలు మన ఇష్టానుసారం కాకుండా దేవునికి ఇష్టానుసారంగా దీవించి మన శరీరము నలగొట్టుకోవడం ద్వారా, ఆత్మ మనలో నుండి క్రీస్తు మనకు అనేక విషయాలు బోధిస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. వెంటనే పేతుడు మరలా శరీర మాంసము ద్వారా ఆలోచించి దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆ బలి అర్పణకు, ఆ త్యాగానికి వ్యతిరేకంగా జరగదు అంటున్నాడు. ఆమేన్. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఆమేన్. మన వారసులమే, దేవుని బిడ్డలమే, దేవుని వారసులమే, రాజులమే, యాజకులమే, దేవుని స్వరము విన్నవారము ప్రతిరోజు వినాలి అంటే రక్త మాంసము వల్ల మనకు దేవుని స్వరము వినలేము. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. శరీరానుసారముగా ఉండేవారు మనం దేవుని స్వరము వినలేము. ఈరోజు మనం దేవుని చేత నడిపింపబడతాము, వల్ల సాయంకాలం ఎట్లుంటామో తెలియదు. పేతురు కూడా కొన్ని గంటల్లో దేవుని వాక్యం విన్నాడు, కొద్దిసేపట్లో మరలా మాట ఏమైపోయింది, దురాత్మ తన హృదయంలోకి చోటు ఇచ్చినాడు పేతుడు. ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటాం, నివాసులుగా ఉంటున్నాం. అందుకే ఒక్కసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండలేకపోతా ఉన్నాం. మనం 24 గంటలు దేవుని స్వరము వినదముగాక. ఆమేన్, హల్లెలూయా. సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు, సొంత కోరికలు, ఇవన్నీ కూడా దేవుని స్వరము వినకుండా మనన్ను బ్లాక్ చేసి వేస్తుంది. రక్త మాంసము వలన ఇగో నువ్వు ఈ మాట చెప్పలేవు కానీ దేవుడే నీకు ఈ మాట బయలుపరిచి ఉన్నాడని చెప్పినాడు. అలాగనే రక్త మాంసము వలన కాక మనం అందరము దేవుని స్వరము వినదముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన పర్పస్ మర్చిపోతా ఉన్నాం. ఇంటున్నా, ఎందుకు మనము దేవుని నివాసులుగా చేసినాడు, ఎందుకు దేవుని యొక్క నివాసములో చేర్చినాడు, ఎందుకు మనను వారసులుగా చేసి ఉన్నాడు మర్చిపోతా ఉన్నాం. మొర్దెకాయి ఎస్తేరుకి జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఏమనంటే, ఎస్తేర్ నువ్వు ఎందుకు ఏర్పరచబడినవో తెలుసా? నువ్వు రాజ నివాసంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి కాదు. ఎస్తరు ఎందుకు రాణి అయిందో తెలుసా? ఇదిగో యూదులనందరిని కూడా చంపివేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎస్తేరు నువ్వు అందుకు రాణిగా అయి ఉన్నావు,
నువ్వు మర్చిపోయి ఉన్నావు. నువ్వు కాకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు అని హెచ్చరించినప్పుడు ఎస్తేర్ అంటది, అప్పుడు అరే నేను ఏ స్థానం నుంచి ఈ స్థానముగా ఒక రాణిగా దేవుడు నన్ను చేశాడు. ఎందుకు చేశాడు? ఏ పర్పస్గా చేశాడు? నేను ఈరోజు వారసుడుగా ఉన్నాను, వారసురాలుగా ఉన్నాను. ఎందుకు చేస్తున్నాడు? యూదులను కాపాడుటకే కదా. సరే రాజు నన్ను ఏమి చేసినా పర్వాలే, నేను ఏమైపోయినా సరే అని 3 రోజులు ఉపవాసము ప్రకటించినట్టు చూస్తా ఉన్నాం. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు మనం నమ్మి ఉన్నాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం నమ్మి ఉన్నాం, విశ్వసించి ఉన్నాం, దేవుని వారసులము, దేవుని నివాసంలో ఉండేవారము, దేవుని వారసులము. ఎందుకు దేవుని వారసులుగా చేశాడు అది మర్చిపోతాం. ఆయన స్వరం వినడానికి, ఆయన సువార్త చేయడానికి, ఆయన కార్యాలు చెప్పడానికి. అందరం ఎంతమందికి అర్థమవుతుంది? మనం మర్చిపోతున్నాం. నేను నా కుటుంబం నా పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి, అయిపోయినాయి అనుకుంటున్నాం. భారము లేదు. ఆశీర్వాదం ఏ స్థానమును వచ్చి వచ్చినామో, ఏ స్థానములో ఉన్నామో ఆ పర్పస్ అన్నది మర్చిపోయింది ఎస్తేరు. అదే విధముగా మనము ఆ పర్పస్ అన్నది, ఎందుకు దేవుడు మనం రక్షించి ఉన్నాడు, ఎందుకు ఆ చీకటిలో నుంచి వారసులుగా చేసి ఉన్నాడో ఆ పర్పస్ అన్నది మర్చిపోతున్నాం ఎస్తేరు లాగా. ఈరోజు మొర్దెఖాయి ఎస్తేరు మరి హెచ్చరించినట్టుగా దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. నీకెందుకు రక్షణ ఇచ్చానో తెలుసా? ఎందుకు వారసుడుగా చేశాడో తెలుసా? సువార్తను ప్రకటించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి. దేవునికి అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? దేవుడు మీ పర్పస్ ఏందో దేవుడు మీకు బయలుపరచునుగాక. ఆమేన్. దేవుని స్వరము మరలా మీరు వినెదరుగాక. ఎల్లకాలం ప్రతిరోజు దేవుని స్వరాలు మీరు వినెదరుగాక. దేవుని పర్పస్ మీరు మర్చిపోతే, దేవుని ప్రణాళిక ఇక్కడ ఉన్న వారందరి పట్ల ఉన్నది, ఆ ప్రణాళిక నువ్వు మర్చిపోయి ఉన్నావేమో. దేవుని రాజ్యము కొరకు పని చేయడం నువ్వు మర్చిపోయి ఉన్నావేమో. ఈరోజు మరలా దేవుడు నీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నేను నా కుటుంబం ఇదే కాదు, అందులో నుంచి బయటికి రండి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేదవుగాక. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు నీ పట్ల ఏదో నీకు రక్షణ ఇవ్వడమేమో కాదు, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను బాగా దీవించాలని, నీకంటే గొప్పగా వెయిట్ చేస్తా ఉన్నాడు దేవుడు. ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళిక దేవుడు మరలా జ్ఞాపకము చేయనుగాక. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండునుగాక. అందరం లేచి నిలబడినట్లయితే మరి మీ కానుకలు మీ చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన కానుకను బట్టి నీకు వందనాలు, ఇచ్చుచున్న దశంభాగాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా ఖరబలం తూకం తెంగల హల్లెలూయా. అద్భుతము ఆశ్చర్యక్రియలు చేయవాడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ విత్తనముని ప్రభా నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేను ఒక తాళపు చెవి చూస్తున్నాను. పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు, ఇగో నీకు ఈ ఒక తాళపు చెవులు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. దేవుడు నీకు ఒక తాళపు చెవులు దేవుడు ఇస్తున్నాడు. ఆ లాక్ తెరవబడును గాక. ఆ ఫైనాన్షియల్ లాక్ అన్నది మూయబడిన ఎంత కూడా తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. దేవుడు మంచి జ్ఞానమును, తెలివిని దేవుడు మీకు ఇచ్చుచున్నాడు, అభిషేకించుచున్నాడు. దేవుడు అందరూ చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు తండ్రి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి.
ప్రభా ఇక్కడ వచ్చిన వారందరినీ దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా ఏ అనారోగ్యం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ప్రభా చికెన్ గునియా, డెంగ్యూ, ప్రభా మలేరియా, ఎటువంటి బలహీనత ఉన్న యేసు నామములో స్వస్థత కలుగును గాక. భయం 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 యేసు నామములో మీలో ఉన్న ఆ భయ పిరికి ఆత్మ పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామం జీవము గల ఆత్మ మనలో ఉన్న జీవం, దేవుని జీవం మీలో ఉంది. హల్లెలూయా. మీ కుటుంబములో జీవం గల దేవుని కుమారుడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మీ సజీవమైన కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో కనబడునుగాక. నువ్వు కనులారా చూచెదముగాక. ఎరికో కోటలు కూలిపోనుగాక. నీ ఎదుట నీ ముందు శత్రువులు ఎవరు నిలబడరని ప్రకటిస్తున్నాను యేసు నామములో. పచ్చిగల చోట దేవుడు మిమ్మల్ని పరుండ చేయనుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి చీకటి నీ జీవితంలో యేసు నామములో వెలుగు పలుకుతున్నాను తండ్రి, వెలుగు పలుకుతున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభా. వారి 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 యొక్క ప్రతి విషయాల్లో మీరు అభిషేకించండి ప్రభా. నీ అభిషేకం ప్రతి కాడిని విరిగిపోతుంది తండ్రి. ఇప్పుడే ప్రతి కాడి విరుగుడుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి చేతు పనులు దీవించండి, వృద్ధి కలగ చేయండి, విస్తరింపబడి ఆశీర్వదింపబడదురుగాక. ప్రభా మీ బిడ్డలమే ఉన్నాము, నీ యందు విశ్వసించినందుకు ప్రభా నీ వారసులుగా మనం చేర్చినావు తండ్రి. అవును ప్రభా, నీకు వదనాలు, స్తోత్రాలు. నీవన్నీ మాయే ప్రభా, నీ వారసులము తండ్రి మేము చేయటకు ఇచ్చినావు ప్రభా. మమ్మల్ని రాజులుగా, యాజకులుగా దేవుడు మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరిని స్వరం వినాలి ప్రభా, ప్రతి ఒక్కరిని స్వరం వినాలి ప్రభా. వ్యక్తులను వెంబడించొద్దు తండ్రి, నిన్ను వెంబడించేదముగా కానీ ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, ఈ వ్యక్తి గొప్ప, ఆ వ్యక్తి గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప కాదు తండ్రి ప్రభా. ఆ వారిని మేము వెంబడించొద్దు తండ్రి. యేసయ్యనే మేము వెంబడించదముగాక, వెలుగునే వెంబడించదముగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మమ్మల్ని ఉన్నతమైన స్థలములో పెట్టి ఉన్నావు, కానీ పర్పస్ నేను మర్చిపోయి ఉన్నానేమో ప్రభా. పర్పస్ అనేది మేము మర్చిపోయి ఉన్నామేమో ప్రభా. ఎందుకన్నది మేము మర్చిపోయి ఉన్నాము తండ్రి. ఎందుకు ఈ స్థానంలో వచ్చి ఉన్నామేమో ఆ సంతోషముతో, ఆ రాజ్యంతో, ఆ రాజభోగాలతో మేము ఎస్తేరు వాళ్ళే సంతోషంగా ఉన్నామేమో. కానీ ఎందుకు దేవుడు నన్ను రాజుగా చేసినాడని ఎస్తేరు మర్చిపోయినట్టు మేము కూడా ప్రభా మర్చిపోతున్నాము తండ్రి ప్రభా. ఈరోజు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మరలా నేను చూచుచున్నాను, దీపము వెలుగుతున్నది, దీపము వెలిగించుచున్నాడు. కిండిల్ ద ఫైర్ ఇన్ యూ. నేను ఒక దీపము చూచున్నాను, ఆ దీపం వెలుగుచుతున్నది, దీపము వెలుగుచున్నది. అందుసరి నా దీపం వెలుగుచున్నది అనండి, నా దీపం వెలుగుచున్నది అనండి, నా దీపం వెలుగుచున్నది. థ్యాంక్ యూ జీసస్. నా దీపము వెలిగించియా నీవు నావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నేను వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన ఆ దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము వెలిగయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా
వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్ఛ, యేసు రక్తమేచ్ఛ, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.